నిర్మల్ జిల్లాలో లంపీ స్కిన్ వైరస్ కలకలం రేపుతోంది. బైంసా మండలంలో 22 పశువులకు లంపీ స్కిన్ వైరస్ సోకినట్లు నిర్ధారించారు. టాక్లీ, బాబుల్గం, కామూల్తో పాటు బైంసా పట్టణంలో కూడా పశువులకు లంపీ స్కిన్ వైరస్ సోకింది. ఇందులో 20 పశువులు కోలుకోగా మరో 2 పశువులకు వైద్యం అందిస్తున్నారు అధికారులు. ఇక ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈ వైరస్ వేగంగా విస్తరిస్తుంది. హర్యానా, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్లో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్రంలోనూ రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు పశు వైద్యులు. లంపీ స్కిన్ రోగం వల్ల పాలు తాగడం అనేది బాగా మంది అపోహతోటి బంద్ చేయడం జరుగుతుంది. అటువంటిది ఏం లేదండి. ఇవి వేడి చేసిన పాలను పాశ్చరైజేషన్ అనే పద్ధతి ద్వారా మనం ఈ లంపీ స్కిన్ డిసీజ్లో ఏవైతే రైతులు ముఖ్యంగా పాలు తాగడం అనేది బంద్ చేయడం జరుగుతున్నది. ఇది తప్పండి. ఇది కంపల్సరీ మనం పాలని తాగవచ్చు. వేడి చేసిన పాలను మాత్రమే తాగాలి. ఇది పచ్చి పాలను తాగద్దు. ఈ బీఫ్ అనేది ఏవైతే కణుతులు ఉంటాయి కాబట్టి వాటిని స్లాటర్ చేయడానికి లేదు. మూడవది ఏంటంటే ఈ యొక్క లంపీ స్కిన్ డిసీజ్కు వ్యాక్సిన్ అనేది గోట్ పాక్స్ వ్యాక్సిన్ అవైలబుల్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క రైతు ఆ వ్యాక్సిన్ని కంపల్సరీగా వేయించుకున్నట్లయితే మనం ఈ వ్యాధిని